సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వేళ ప్రత్యర్థులపై దాడులకు పాల్పడిన వైకాపా మూకలు ఇవాళ కూడా దాడులు కొనసాగించాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నానిపై వైకాపా కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లిన నాని తిరిగి ఇంటికి వెళుతూ ఉండగా దాడి చేశారు. కొందరు వ్యక్తులు కారులో వచ్చి నాని కారుపై దాడి చేశారు. వైకాపా కార్యకర్తల దాడిని అడ్డుకునే ప్రయత్నం చేసిన నాని భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. భద్రతా సిబ్బంది ప్రతిఘటనతో వైకాపా కార్యకర్తలు అక్కడి నుంచి పరారయ్యారు. దాడిని నిరసిస్తూ మహిళా వర్సిటీ రహదారిపై పులివర్తి నాని బైఠాయించారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం కార్యకర్తలు అక్కడకు భారీగా చేరుకుంటున్నారు. ఆగ్రహంతో వైకాపా కార్యకర్తలు వదిలేసిన కారును ధ్వంసం చేశారు. పులివర్తి నానిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఈవీఎంలని ఇక్కడ భద్రపరిచే క్రమంలో నానన్న గారు కూడా అక్కడ విజిట్ చేయడానికి ఇక్కడికి వెళ్తూ ఉంటే ఒక 2 కార్లతో మాత్రమే లోపలికి వెళ్తూ ఉంటే ఆయన్ని బాగా ప్లాన్ చేసుకుని ఒక 100-150 మంది రౌడీ గుండాలు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళ బంధువులు కానీ ముఖ్యంగా ఆ భానుప్రకాష్ రెడ్డి అని ఆర్సీపురం జడ్పీడీసీగా ఉన్న వాళ్ళ భార్య అతను 200 మందితో జనాలతో అన్న కారు పైన దాడి చేసి ఆయన పైన ఇది చేశారు. చూడండి, మేము బయట ఉన్నామండి. నానన్న లోపలికి వచ్చాడు, అక్క లోపల ఉన్నదంటే నాన్న వచ్చాడు. ఇక్కడ దాంకొని ఉన్నారంట వాళ్ళు. డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా తెలిసింది, డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా తెలిసే జరిగింది. ఆ నాన్న వచ్చే కాడికి ఒకేసారి ఇక్కడ వచ్చి అందరూ అటాక్ చేశారు. సమిట్తో అటాక్ చేశారు నాన్నని. అసలు ఎంత డ్యామేజ్ అయింది నాన్నకి. తలకాయ నొప్పని బాధపడుతున్నాడు. అందుకే ఏమైనా మా పరిస్థితి ఏంది, మా మండలానికి మా దీనికి ఎంత చేయాలి నాన్న ఆ మాట చేసి పెట్టారు నాన్నని కానీ ఏమైతే ఒక్కరిని కూడా బతకని అందరినీ చెప్పేస్తాం. ఇదైతే కన్ఫర్మ్ వాడిని వదిలిపెట్టము. వాడు ఒంగోలుకు పారిపోయినాడు, వాడికి పని చేత కాదు వెళ్ళిపోయినాడు. నియోజకవర్గాన్ని డబ్బుకి అమ్మేసి అట్టా ఎదవా మళ్ళీ పని వాడికి ఒంగోలుపై పారిపోయినాడు అట్టా.